తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత జ్యువెలరీ కిరణ్ గారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. సో చూస్తున్నాం గోల్డ్ రేట్లు అమాంతం 2026 జనవరి వచ్చేసరికి అమాంతం, అంటే ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే మేబీ ఇలాంటి రేట్లు ఎప్పుడు అప్ అవ్వటం డౌన్ అవ్వటం ఎప్పుడు చూడలేదు. వేలల్లో తగ్గుతుంది కేజీ వచ్చేసరికి, లేకపోతే గ్రామ్స్, ఇక్కడ ఎక్కువ గ్రామ్స్ తులం అంటాం కాబట్టి ఇక్కడ అసలు చూస్తుంటే గోల్డ్ రేటు అసలు కొనాలా వద్దా అనే ఒక డౌట్ అయితే అందరికీ స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు డే బై డే ఉండేది, అంటే ఈ రోజు ఎంత ఉంటే రేపు ఎంత ఉందో అంటే మనం ఎస్టిమేట్ కూడా చేయొచ్చు. కానీ ఈరోజు చూస్తే మార్నింగ్ ఒక రేట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక రేట్ ఉంటుంది, ఈవినింగ్ ఒక రేట్ ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే జనం అసలు భయపడుతున్నారు. అసలు గోల్డ్ కొనగలమా ఫ్యూచర్లో, మనము ఇంత రేటుకి వెళ్ళిపోయింది, లక్షల్లోకి వెళ్ళిపోయింది అంటున్నారు. ఏం చెప్పగలరు మీరు? ఇప్పుడు గోల్డ్ మీరు రీసెంట్ గా చూస్తే ఎవరి కంట్రోల్లో లేదు. గోల్డ్ వచ్చేసి 1 crore, అంటే నేను కిలోలో చెప్తాను, నా కిలోలోనే రేట్ ఐడియా ఉంది. నేను గ్రామ్లో కానీ 100 grams చెప్పలేను. కిలో వచ్చేసి 1,85,00,000 పోయింది హైయెస్ట్. ఓకే 35 లక్షలు తగ్గింది 3 రోజుల్లో. ఫ్రైడే మండే అంటే సాటర్డే సండే మార్కెట్ లేదు, కానీ సండే వచ్చి మనకు ఇది ఉండే వల్ల, మనకు బడ్జెట్ ఉండే వల్ల సండే కూడా తగ్గింది. ఎంసీఎక్స్ అంటారు దాన్ని, ఎంసీఎక్స్ ఓపెన్ ఉంది, తగ్గింది. ఓకే సో నేను మొత్తానికి ఒక విషయం చెప్తాను. గోల్డ్ ఏ రోజు కూడా, ఈ రోజు కొన్నా కూడా బెస్ట్ ప్రైజ్ అంటాను నేను. గోల్డ్ ఎక్కే అవకాశం చాలా ఉంది, తగ్గే అవకాశం నాకేం కనపడలేదు. ఓకే రాబోయే రోజుల్లో గోల్డ్ కానీ వెండి కానీ రాబోయే రోజుల్లో రేట్ ఇంకా ఎక్కువే ఉంటుంది. ఏ ఛాన్స్ వచ్చినా, ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా వదలొద్దు. ఎందుకంటే మీరు గోల్డ్ కొంటున్నారు, అది ఇన్వెస్ట్మెంట్ వేసుకునే దానికి, మ్యారేజ్కి, దాని అన్నిటికీ. సో ఈ ప్రైస్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఇంకా తగ్గవచ్చు. కానీ ఇన్ ఫ్యూచర్ 2-3 years చూస్తే గోల్డ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే నేను 50 లక్షలు ఉన్నప్పుడు ₹1,00,00,000 పోద్దని నేను, అందరు షాక్ అయ్యారు, ఎందుకు ₹1,00,00,000 ఎలా పోద్ది అన్నారు. కానీ ₹1,00,00,000 పోయింది. కోటి కాదు, 1,50,00,000 కాదు, 185 పోయింది. 1,85,00,000 పోయింది. అవును, లాస్ట్ ఇయర్ మన ఇంటర్వ్యూలోనే చెప్పారు మీరు. చెప్పాను. అవును. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశమే ఉంది, కానీ తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు ఇది టైం పింక్ తగ్గింది, ఇది మీరు చూడండి, ఇంకా మీకు 4-5 రోజుల తర్వాతనే తెలుస్తుంది మీకు. అంటే కిరణ్ గారు, ఇంత వేరియేషన్ ఉంటుందా అండి? అంటే వెండి మొన్న కూడా మనకి 4,20,000 ఒక్కసారిగా 1,20,000 తగ్గిపోయింది. అంటే నిన్న కొనుక్కున్న వాళ్ళు ఫుల్ లాస్ కదా. 1,50,000 ఆల్మోస్ట్ 270కి వచ్చింది, 1,50,000 తగ్గింది. అదే 1,50,000 తగ్గింది. ఎందుకు వెండిలో అంత వేరియేషన్ సార్ అసలు? అంటే ఈవీ వెహికల్స్ లో యూజ్ చేస్తున్నారు కాబట్టి పెరుగుతుంది అని చెప్తున్నారు. కానీ ఫ్యూచర్ లో పెరగద్ది. ఫ్యూచర్ అనేది బ్రైటే ఉంది. అంటే నేను డైలీ డే టు డే వ్యాపారానికి కొంటాము. మేము ఈ రోజు కూడా కొన్నాము, సాటర్డే కూడా, ఫ్రైడే కూడా కొన్నాము. సో డే టు డే మేము కొంటాము. మేము ఏ రోజు కూడా స్టాక్ తగ్గించేది లేదు. మాకు ఎంత డబ్బులు ఉందో దానికి గోల్డ్ కొనేస్తాము, సిల్వర్ కొనేస్తాము. సో రేట్ ని మేము చూడము ఎక్కువ. కానీ రాబోయే రోజుల్లో రేట్ ఎక్కువ, ఇంకా వెండి కానీ సిల్వర్ కానీ కొత్త హై చూస్తారు, మీరు న్యూ హై చూస్తారు. అంటే ఫ్యూచర్ లో, అంటే 2-3 years తర్వాత చెప్తున్నారు మీరు. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయటం అనేది మంచిదా కాదంటారు అసలుకి ప్రెసెంట్? నేను ఒకటే మాట చెప్తున్నాను, ఏ రోజు బంగారం కొన్నా కూడా చీపే అంటున్నా, ఏ రోజు వెండి కొన్నా చీపే అంటున్నా. ఫ్యూచర్ అనేది చూడండి, 2-3 years నేను చూడలేదు, మీరు చూడలేదు. కానీ డే బై డే గోల్డ్ ఎక్కే అవకాశమే ఉంది, వెండి ఎక్కే అవకాశమే ఉంది. ఇది తగ్గింది ఎందుకంటే షార్ట్ ఫాల్ ఏదో చాలా ఉంది, చాలా ఎక్కేకలకి అంతా ఏమైందంటే అందరు బయింగ్ లో వచ్చారు. సో దానివల్ల ఒకసారి వాళ్ళని భయపెట్టాలని చెప్పి పెట్టింది, బాగానే భయపెట్టింది అందరినీ. సో దానివల్ల మళ్ళీ దాని స్పీడ్ లో అది పోతుంది. అంటే కిరణ్ గారు, ఈ ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఓవర్ రేట్స్ పెరిగిపోతున్నాయి. దానివల్లనే ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, అంటే వాళ్ళకి ఒక లిమిట్, ఒక టైం పీరియడ్ ఉంటుంది కదండి, 19 to 120 days ఏదో ఉంటుంది కదా. దాని తర్వాత ఏమైనా చేంజెస్ కనపడే అవకాశం ఉంటుంది కదా, బాగా తగ్గే అవకాశం ఏమైనా ఉంటుంది, లేదా మీరు చెప్పినట్లు బాగా పెరిగే అవకాశం ఏమైనా ఉంటుంది? లేదు, తగ్గే అవకాశం చాలా తక్కువ, లేదండి, తగ్గే అవకాశం లేదు. ఓకే, టైం పింక్ తగ్గింది, మళ్ళీ మీరు చూస్తారు ఇప్పుడు చాలా అప్ లోనే ఉంటుంది. ఓకే, అసలు షాప్స్కి వచ్చే, ఇప్పుడు మీరు రెగ్యులర్గా షాప్స్తో ఎక్కువ అంటే వచ్చే కస్టమర్స్తో కూడా బాగా ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు దీన్ని షాకింగ్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే
యాజ్ యూజువల్గా వచ్చి కస్టమర్ కావాల్సిన ఆర్నమెంట్ కొనుక్కొని వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది అసలుకి. కొన్ని కానీ షాకింగ్ ఉంది, అందరికి షాకింగ్ ఉంది. గోల్డ్ వచ్చేసి ఒకసారి ఎంత తగ్గగలి, కానీ అది హై రేట్ కూడా ఎక్కువ రోజులు లేదు, 1 వీక్ దా ఉండింది. ఓకే. సో పెద్దగా ఇది అయింది లేదు, కానీ ఇది అందరికీ తెలుసు, జనాలకు కూడా తెలుసు ఇది మళ్ళీ ఎక్కద్ది, మళ్ళీ మళ్ళీ మేము కొన్ని రేటు కూడా కన్నా ఎక్కువ పోతుంది అని చెప్పి ఆ నమ్మకం అందరికీ ఉంది. ఓకే. అంటే తెలుగు ఉంది. ఓకే. సో తెలుగు ఉంది. చెప్పండి ఏదో చెప్తున్నా. కానీ తెలుగు వాళ్ళకి కానీ ముఖ్యంగా తమిళనాడులో అంటే ఎవరికి చూసుకున్నా కానీ గోల్డ్ అనేది ఒక సెంటిమెంట్. ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం స్టార్ట్ చేసినా కానీ గోల్డ్ సిల్వర్ కొనంది మనం స్టార్ట్ చేయము. అలాంటిది ఈ రోజుల్లో గోల్డ్ షాపుల కన్నా కూడా 1 గ్రామ్ గోల్డ్ లేకపోతే సిల్వర్ గోల్డ్కి డిమాండ్లు పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది ఈ గోల్డ్. అంటే ఒక మాఫియా లాగా అయిపోతుంది అనే మాటలకి ఏం చెప్తారు అసలు మీరు? లేదు, గోల్డే, సిల్వరే. ఎక్కడ మీరు చూడండి, మీరు ఎక్కడ గోల్డ్ వాడాలనో అక్కడ మీరు రోల్డ్ గోల్డ్ కూడా మామూలుగా అది అంటారు కదా 1 గ్రామ్ అన్నారు కదా ఇప్పుడు, అది కూడా వాడవచ్చు. కానీ అది మీకు మనసుకి మీకు నేనేదో డూప్లికేట్ వేసాను అని ఆ ఫీలింగ్ ఉంటుంది. అంటే సెంటిమెంట్ తో ఆడుకుంటున్నారు కదా ఈ రోజు గోల్డ్ మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా. సెంటిమెంట్ మీరు అన్నారు ఒక మాట, డెఫినెట్ గా ఉంటుంది. అందుకే నేను ఆ క్వశ్చన్ అడిగింది మిమ్మల్ని. ఒక సెంటిమెంట్ తో ప్లే చేస్తుంది ఈ గోల్డ్ మార్కెట్ అనేది ప్రజలతో. లేదు, అది డిమాండ్ ఉంది, దాన్ని ఏం చేయలేదు. ఏమి గోల్డ్ అనేది రాబోయే రోజుల్లో మీరు ఇంకా చూడాలా, ఇంకా చాలా హైలో పోతుంది. ఓకే. అంటే ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది సార్ కేజీ ఇన్ ఫ్యూచర్? నేను అట్లా చెప్పలేను, కానీ చాలా ఎక్స్పర్ట్ కదా అసలుకి. కాదు 3 కోట్లు పోయినా ఆశ్చర్యపోలేదు కేజీ. ఓకే. సిల్వర్ వచ్చేసి 6 to 7 lakhs పోయినా కూడా ఆశ్చర్యపోవద్దు. ఓకే. ఎప్పుడని చెప్పలేను, టైం లిమిట్ చెప్పలేను, కానీ త్వరలోనే చూస్తారు. కానీ ఇప్పుడు గోల్డ్ కొనుక్కునే వాళ్ళకి ఏంటి సార్ ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది నెక్స్ట్ మంత్. ఇంకా బెస్ట్ సీజన్, బెస్ట్ టైం, ఏ రేట్ ఉంటే ఆ రేట్లో కొనుక్కోవడం బెస్ట్. ఓకే. అంటే 1 డే కదా. ఓకే. అంటే లేదు, ఫ్లెక్సిబుల్ మనకు చెప్పలేము కదా. ఇప్పుడు చక్కని తగ్గుతుంది, నేను లేదు చెప్పలేదు, తగ్గుతుంది కానీ మళ్ళీ ఎక్కుతుంది. మీకు గోల్డ్ లాస్ట్ లో ఆఫ్టర్ 1 year మీకు ఏం లాస్ ఉండదు. ఈరోజు కొన్నా కూడా బెస్ట్ ప్రైజ్, రేపు కొన్నా బెస్ట్ ప్రైజ్. ఎప్పుడు మనకు కొనాల్సి అనిపించినప్పుడు గోల్డ్ కొనేది ఆపొద్దు. దాంట్లో వచ్చేసి డిమాండ్ ఈరోజు రేట్ తగ్గింది ఎక్కింది అది మనకు తెలియదు కూడా. ఓకే. సో ఎంత తగ్గినా ఎంత ఎక్కినా కూడా గోల్డ్ అనేది ఫ్యూచర్ లో బ్రైటే. ఓకే. గోల్డ్ సైనింగ్ ఎప్పుడు తగ్గదు. అంటే ముఖ్యంగా చెప్తున్నారు ట్రంప్ కను ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ కి గొడవలు అయ్యాయి మధ్యలో. వాళ్ళిద్దరి వల్ల ఈ గోల్డ్ అంటే స్టాక్ మార్కెట్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు పతనానికి కూడా కారణమైంది, లేకపోతే పెరగడానికి కూడా కారణమైంది. అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఈ వార్ అనేది. నిజమా సార్ అసలుకి? నిజమని నాకెంత నాలెడ్జ్ లేదు, కానీ గోల్డ్ అనేది పెరగద్ది, అది నేను చెప్పగలుగుతాను. ఏం ప్రాబ్లం అయినా కూడా అది టైం బీయింగే. ఈ రోజు కొన్నా కూడా మీకు మంచి లాభమే గోల్డ్ ఇస్తుంది, సిల్వర్ ఇస్తుంది. ఓకే. డిమాండ్ ఉంది సార్, డిమాండ్ ఉంది, గోల్డ్ డిమాండ్ ఉంది, సిల్వర్ డిమాండ్ ఉంది. ఓకే. కానీ అంటే అందరూ కొన్నారు కదా. అంటే ఇంత వేరియేషన్ ఎందుకు సార్ అసలు? ఇంత వేరియేషన్ మరి టూ మచ్ వేరియేషన్. 1 డేకి వేలల్లో తగ్గటం ఏంటి, 1 గంటలో పెరగటం ఏంటి? లక్షల్లో తగ్గడం ఏంది, లక్షల్లో ఎక్కడం ఏంది, లక్షల్లో వేలల్లో కాదు కిలోలో లక్షల్లో తగ్గడం ఏంది, లక్షల్లో ఎక్కడం ఏంది. ఇప్పుడు వెండి చెప్పారు 1.5 lakhs తగ్గింది, ఆల్మోస్ట్ 30% పైన తగ్గింది, ఆల్మోస్ట్ 30% పైన తగ్గింది, 33% తగ్గింది. సో రాబోయే రోజుల్లో మళ్ళీ అది ఎక్కద్ది. అది ఏం మనం కొని పెట్టే వాళ్ళకి ఏం ఇబ్బంది లేదండి. ఓకే. కొని పెట్టే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఆ గ్యాంబుల్ చేస్తుంటారు కదా, వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది. ఓకే. అంటే దాదాపు 2 months లో సిల్వర్ 56% పెరిగింది, గోల్డ్ 20% పెరిగింది. మీరు అన్నట్లుగానే ఈ 90 to 120 ఏదైతే వాళ్ళు అనుకున్న ఆ టైం తర్వాత ఆ 56% వెనక్కి రావచ్చు, 20% కూడా వెనక్కి వచ్చే అవకాశం అయితే ఉండొచ్చా? ఉంది కదా, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చూడండి గోల్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనం కరోనాలో టైంలో 50 లక్షల లోపల ఉంటామే, 48 lakhs ఉంటామే. ఈరోజు ఎంత ఉంది? 150 ఉందా లేదా? సో ఎక్కిందే కదా. ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు క్రాష్ అయింది, కానీ 185 నుంచి క్రాష్ అయ్యి 155కి వచ్చింది. ఓకే. సో
మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ర్యాలీకి పోతే 225 పోద్ది. 225 పోయినప్పుడు మళ్ళీ ఒక 40 లక్షలు తగ్గిస్తారు, ఓకే. మళ్ళీ ఎక్కద్ది. కానీ ఆల్ ఓవర్ గా చూస్తే మీరు గోల్డ్ ఎక్కద్ది, సిల్వర్ ఎక్కద్ది. ఓకే. సిల్వర్ ఎందుకు 50,000 60,000 స్టార్ట్ అయింది, అవును. ఈరోజు కూడా 2.5 lakhs ఉంది కదా. సో సిల్వర్ ఎప్పటికైనా సేఫ్ అంటారా అసలుకి కొనిపెట్టుకోవటం అసలుకి? గోల్డ్ మంచి సేఫ్, సిల్వర్ కూడా ఏం ప్రాబ్లం లేదు. సిల్వర్ కూడా మీరు లాంగ్ టర్మ్ చూస్తే సిల్వర్ కూడా ఎక్కద్ది. ఓకే. లాంగ్ టర్మ్ చూస్తే సిల్వర్ ఎక్కద్ది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే షాప్స్కి వెళ్ళే ముందు యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు, లేడీస్ ఇప్పుడు అసలుకి యాప్స్ లేని వాళ్ళు కూడా షాప్కి వెళ్ళి అలా కూర్చొని వాళ్ళు అంతా బేరం ఆడేసి ఆర్నమెంట్ తీసుకున్న ఒక బిల్లింగ్ అయ్యే టైంకి మళ్ళీ మెసేజ్ వస్తుంది తగ్గిపోయిందని, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ హైదరాబాద్లో. అవును ఉంది ఎక్కడైనా అట్టే ఉంది. హైదరాబాద్ కాదు, ఎక్కడైనా ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా అదే ఉంది. బట్ మీలాంటి గోల్డ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే గోల్డ్కి కింగ్ అంటే మీ పేరే చెప్తారు సౌత్లో ఎక్కడైనా కూడా. బట్ మీలాంటి షోరూమ్స్కి ఎలా ఉంది సార్ అసలుకి? అంటే మీకు ఆ రేట్స్ చూసినప్పుడు భయం వేసిందా? మాకు వ్యాపారం బాగుంది. భయం వేసుకోలేదు. ఎందుకు భయపడతాం? మాకు గోల్డ్ లోన్ లేదు, ఏం లేదు. మా గోల్డ్ పెరగతానే ఉంది, బట్ మంచిదే కదా, వీఆర్ హ్యాపీ. సో స్టాక్ పెరుగుతుంది, మళ్ళీ ఈరోజు అమ్మినట్ట కొంటాం మేము. ఓకే. మేము వాల్యూ చూడము అనమాట, వాల్యూ చూడము. ఓకే. మా పాలసీ ఎంటైర్లీ డిఫరెంట్. లలిత చేసేది వ్యాపారం టోటల్ గా డిఫరెంట్ గా చేస్తాం మేము. ఓకే. మేము డైలీ ఏం అమ్ముతామో అది కొనేస్తాం అన్నమాట. ఓకే. అదిగా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మీరు ఓన్గా పెట్టారు కదా అసలుకి? అవును, ఉంది. అది పాతదే ఉంది, అది కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు పెట్టాను కాబట్టి మీరు చెప్తున్నారు. అది డే 1 నుంచి ఉంది. డే 1 నుంచి ఉంది. సో గోల్డ్ కొనే వాళ్ళకైతే భయపడొద్దని చెప్తారు మీరు? గోల్డ్ కొనేవాళ్ళు, సిల్వర్ కొనేవాళ్ళు భయపడొద్దు. ఏ రోజు కొంటే కూడా తప్పు లేదు. ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంది సార్ గోల్డ్కి. ఇంకా గోల్డ్ బాగా షైనింగ్ బాగా ఎక్కువ వస్తుంది రాబోయే రోజుల్లో. తిరిగే అవకాశం ఎక్కువ ఉంది. సో ప్రాఫిట్ అన్నమాట. అయితే ఏదైనా కొని అంటే సేవింగ్స్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, నీడ్ ఉన్న వాళ్ళైతే కొనుక్కోవచ్చు. ఏముంది, గ్యాంబుల్ చేయొద్దు. ఆ గ్యాంబులింగ్ అనేది వద్దు. గ్యాంబుల్ చేస్తారు కదా, పేపర్ గోల్డ్ కొనేది, అది నాకు తెలీదు. అలాంటి చేయొద్దు. ఓకే. దాంట్లో లాస్ అవుద్దు. ఓకే. ఇది కొని పెట్టేసాము, మనకి డబ్బులు ఉంది, కొని పెట్టేసాము, మన అడిగే వాళ్ళు లేరు. 1 year కానీ 2 years అవన్నీ ఏం ప్రాబ్లం ఉంది. కానీ ఆ పేపర్ గోల్డ్ అట్లా కాదు, ఎవ్రీ 30 days కి ఎక్స్పైరీ అవుతుంది, వాట్ ఎవర్. నాకు సో అలాంటి పని చేయొద్దు. ఓకే. బట్ కిరణ్ గారు, అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం బిస్కెట్ కొనే వాళ్ళకి ఏం చెప్తారు? లేకపోతే అప్పటికప్పుడు అవసరం ఉన్న ఆర్నమెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఆర్నమెంట్స్ బెస్టా లేకపోతే బిస్కెట్ సేవింగ్ ఏది బెస్ట్ అసలు ఈ టైంలో? నన్ను అడిగితే ఆర్నమెంటే బెస్ట్ చెప్తాను నేను. ఓకే. ఎందుకంటే ఆర్నమెంట్ వేసుకోవచ్చు, ఫంక్షన్ కి యూజ్ చేసుకోవచ్చు, వాల్యూ అదే వాల్యూ ఉంటుంది. ఓకే. సో ఓవరాల్గా అయితే గోల్డ్ కొనొచ్చు, భయపడొద్దు అంటారు మీరు? అవును, గోల్డ్ సిల్వర్ ఏది భయపడొద్దు. సో 3 కోట్లకు కూడా వెళ్ళే అవకాశం ఉందంటారు? 100% ఉంది. 1 kg చూస్తారు కదా ఈ రోజు మాట్లాడుతున్నాం కదా, మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ మాట్లాడతారు, మళ్ళీ ఆ రోజు కూడా ఫోన్ చేస్తారు, ఏం 3 కోట్లు అయిపోయింది చెప్పినట్టు అని చెప్తారు. ఆ రోజు మాట్లాడతారు. కాదు సార్, నేను 50 లక్షలు ఉన్నప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు 1 కోటి అంటే నేనే ఆశ్చర్యపడ్డాను. బంగారం బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి ఏదైనా చెప్తారులే అని అనుకున్నాను నేను కూడా మైండ్ లో. కానీ ఈ రోజు 1,80,00,000 వచ్చినప్పుడు రియలైజేషన్ నిజంగా స్టార్ట్ అయింది అందరిలో. స్టార్ట్ అయింది. కానీ 3 కోట్లు కొనగలరా సార్ అసలు సామాన్యులు? కొంటారు, ఆ రోజు కూడా కొంటారు, తక్కువ కొంటారు కానీ కొంటారు. గోల్డ్ ఎవరు వదలరు, గోల్డ్ మీద మోసపోదు. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు గోల్డ్ కొనే ఆడవాళ్ళకి? కొనండి, ఏం భయపడొద్దు, జ్యువెలరీగా కొనండి, మంచిగా వేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఓకే. చూద్దాం, ఈ ఫ్లక్చువేషన్స్ రోజు రోజుకి మారుతున్నాయి, తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. సో తగ్గినా పెరిగినా ఎప్పటికైనా గోల్డ్ కొనుక్కుంటే మంచిదని చెప్తున్నారు కిరణ్ గారు కూడా. ఇది కొన్ని కోట్లకు వెళ్ళే అవకాశం కూడా ఉంది, దీని గురించి భయపడొద్దు, ఇది జరుగుతుంటుందని చెప్తున్నారు. ప్రాఫిట్ మార్కెటింగ్ ఏదో జరుగుతుంది కాబట్టి. సో డెఫినెట్ గా దీని గురించి పెద్దగా వర్రీ అవ్వద్దనే ఫైనల్ గా చెప్తున్నారు కిరణ్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.